ఇప్పుడు నీకు ధోని నచ్చడు, నచ్చకపోతే ఏం మాట్లాడకు, నచ్చితే పొగుడు. ధోని నీ గురించి మాట్లాడతాడా? రకుల్ ప్రీత్ సింగ్ నీ గురించి మాట్లాడుతుందా? నువ్వెందుకు మాట్లాడతావు? ఆమె ఏం బట్టలు వేసుకుంటది, ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ నీ గురించి మాట్లాడతాడా? మోడీ నీ గురించి మాట్లాడతాడా? నువ్వెందుకు మాట్లాడతావు? నీ గురించి ఒకటి చెడ్డ మాట్లాడితే తీసుకోలేవు, గిలగిలలో కొట్టుకుంటావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నేను మాత్రం మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. వాళ్ళు నీ గురించి మాట్లాడినంత వరకు నువ్వు వాళ్ళ గురించి చచ్చినా మాట్లాడకు. నీ లోపల హెల్దీ సెల్స్ డెవలప్ అవుతాయి, హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, గర్వంగా ఉంటుంది బతుకుతున్నందుకు. చిల్లర మాట్లాడితే ఏమొస్తుంది? వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, పిన్ని వాళ్ళు ఇట్లా, అత్త వాళ్ళు ఇట్లా, మామ వాళ్ళు ఇట్లా. ఏదైనా ఫంక్షన్ పోతాం, ఇక స్టార్ట్ చేస్తాం. ఎట్లా చేసుకుందిరా విన్ని? నీకెందుకు రా భయ్? ఎట్లా చేసుకుంటే నీకెందుకు? నువ్వు చేస్తావా కాపురం? నువ్వు పోయి వాళ్ళిద్దరి మధ్యలో వండుకుంటావా? లేదు కదా. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా చేసుకుంది ఏంటి? నీకెందుకు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో ఇంకొకరు వస్తే నువ్వు తట్టుకుంటావా? అన్నప్పుడు నువ్వొకడు వాళ్ళ మధ్యలో. అరే ఎట్లిచ్చిండ్రు, ఇట్లాంటి వానికి ఎట్లిచ్చిండ్రు పిల్లని? ఇదేనా?